ఆశించిన చోట, ఆశించిన పార్టీ నుంచి టికెట్ రాకపోతే అలకలు, పార్టీలు మారడాలు షరామామూలే. ఇంకొందరైతే ఆ పార్టీలోనే ఉండి గెలిచిన వారిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ ఆ నాయకుడు మాత్రం అలా కాదట. టికెట్ ఇవ్వకపోతేనే పార్టీలోనే ఉండి ప్రజాసేవ చేస్తాను అంటున్నారట. నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను అన్నీ తానే తీరుస్తున్నాడట. ముఖ్యంగా యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటూ తనకు అప్పగించిన పనులన్నిటినీ సక్రమంగా చేసి అధిష్టానం ప్రశంసలు పొందటమే కాకుండా సీఎం దృష్టిలో కూడా పడ్డారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, నెక్స్ట్ ఆ నియోజకవర్గం సీటు ఆయనకే అని కూడా గుసగుసలాడుకుంటున్నారట అక్కడి వాళ్ళంతా. మరి ఎవరా నాయకుడు? ఏంటా స్టోరీ? ప్రస్తుత విద్యా, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీని ఎలా నడిపిస్తాడు అనే మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు. ఆయన ఆలోచన విధానాలు, ఆయన వ్యూహాలు వేరే లెవెల్లో ఉంటున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడట లోకేష్ బాబు. దానికి నిదర్శనమే మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నారా లోకేష్ వ్యూహాలకు ఏంటి లింకు అనుకుంటున్నారా? అక్కడే ఉంది కథ మొత్తం. లోకేష్ యువతకు పెద్దపీట వేస్తూ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన భూపేష్ రెడ్డి అన్నీ తానే చూసుకుని సభను విజయవంతం చేసినట్లు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా 2029లో ఆయనకే జమ్మలమడుగు సీటు అని అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమిలో లెక్కల కారణంగా జమ్మలమడుగు టికెట్ బీజేపీకే దక్కింది. అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వాస్తవానికి భూపేష్ రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ చిన్నానకు టికెట్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. కడప ఎంపీగా పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. ఓడిపోయినప్పటికీ ఎక్కడా తన బాధ్యతలను విస్మరించలేదు ఆయన. జిల్లా అధ్యక్షుడిగా అన్ని పనులు భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు భూపేష్ రెడ్డి. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలి వచ్చేలా చేశారు ఆయన. ఎక్కడెక్కడి నుంచో ప్రజలను సమీకరించకుండా జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వచ్చేలా ప్రణాళికలు చేసి దాన్ని అమలు చేసి సభ విజయవంతమయ్యేలా చేశారట భూపేష్ రెడ్డి. అంతేకాదు, ఆయన యువతను సమీకరించడంలో కూడా కీలక పాత్ర పోషించారట. భూపేష్ మాట్లాడుతున్నంతసేపు సభా ప్రాంగణం మొత్తం నినాదాలు, చప్పట్లతో మారుమోగిపోయింది. దీంతో ఆయన ఫాలోయింగ్ ను చంద్రబాబు నాయుడు సైతం గమనించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి కొడుకుగా ఆయన రాజకీయాల్లో మొదటి నుంచి తనదైన ముద్ర వేసుకున్నారు భూపేష్ రెడ్డి. బాబాయ్ ఆదినారాయణ రెడ్డి నుంచి సైతం ఎన్నో విషయాలను పుణికిపుచ్చుకున్నారు భూపేష్ రెడ్డి. అందుకే పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేరుస్తున్నారు. కేవలం అవి మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదవారికి సాయం చేశారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, అనేక సంస్థలను స్థాపించి ఉద్యోగ కల్పన లాంటివి చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు భూపేష్ రెడ్డి. అంతేకాకుండా ప్రజా దర్బారు నిర్వహించి స్థానికుల సమస్యలను తీరుస్తూ వాళ్లకు దేవుడిలా మారారు. దీంతో ఇప్పుడు భూపేష్ రెడ్డి 2029 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఫిక్స్ అంటూ అక్కడి వాళ్లు అంటున్నారట. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒకదాన్ని భూపేష్ రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారట అక్కడి ప్రజలు. పదవి లేకుండానే తమను బాగా చూసుకుంటున్న భూపేష్ అన్న పదవిస్తే ఇంకా బాగా చూసుకుంటారని, తమ సమస్యలను తీరుస్తారని అంటున్నారట వాళ్లంతా.